కొందరి ప్రేమ మాటల్లో తెలిస్తే, కొందరి ప్రేమ స్పర్శతో తెలుస్తుంది. కొందరు మాటలతో వాళ్ళ ప్రేమని చెప్తా ఉంటారు. నిన్ను ఈ విధంగా ప్రేమిస్తున్నాను. అప్పటినుంచి ఇష్టం, ఇప్పటినుంచి ఇష్టం అని ప్రతిసారి చెప్తూనే ఉంటారు. లేకపోతే ఇండైరెక్ట్‌గా వాళ్ళ ప్రేమని తెలుపుతూ ఉంటారు. కానీ దానిని నువ్వే అర్థం చేసుకో. ఇంకొంతమంది స్పర్శతో వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తారు. స్పర్శ అంటే ఏదోలాగా ఎక్కడో టచ్ చేయలేని ప్రదేశాల్లో టచ్ చేయటం కాదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ భుజం మీద చెయ్యి వేయటం. నువ్వు బాధలో ఉన్నప్పుడు దగ్గరకి తీసుకోవటం. ప్రేమగా హగ్ చేసుకోవటం. ఇది స్పర్శతో ప్రేమ తెలియజేయటం అంటే. అంతేకాని ఎలా కావాలంటే అలా చేయటం కాదు. బాధలో ఉన్నప్పుడే ప్రేమ తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడే ప్రేమ అర్థమవుతుంది. కోరికలున్నప్పుడు, కోరికలు కావాలనుకున్నప్పుడు కాదు. నువ్వొకరిని ప్రేమిస్తే వాళ్ళు ఎలా ఉంటున్నారో, ఏ టైంలో ఎలా నీతో రావాలనుకుంటున్నారో, నీతో ఎలా నడవాలనుకుంటున్నారో అది ఆలోచించు. అంతేకాని వాళ్ళకి నచ్చినప్పుడు నీతో టైమ్ స్పెండ్ చేసి, నీవు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలేసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు ప్రేమికులు కాదు. అవసరాల కోసం వాడుకునేవాళ్ళు. స్పర్శతో ప్రేమను తెలియచేయటం అంటే అమ్మలాగా నేనున్నా బాధపడకు అని ఒల్ ఒడిలో పడుకోబెట్టుకొని తల నిమిరేవాళ్ళు. అంతేకాని రొమాన్స్ కోసం తల నిమిరేవాళ్ళు కాదు. రొమాన్స్ కోసం తల నిమిరేవాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ లోకంలో. కానీ నేనున్నా బాధపడకు, నువ్వు ఏదైనా చేయగలవు అనేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వాళ్ళని ప్రేమించు. నీ జీవితం బాగుంటుంది.